రిక్వెస్ట్ చేస్తున్నాం. కంగ్రాచులేషన్స్ సాయి కృష్ణ గారు సార్. చెప్పండి సార్. అదే ఇందాక అడిగిన క్వశ్చన్ ఇంకొకసారి, అంటే ఇది వస్తుంది అట్ ద సేమ్ టైం సరస్వతి వస్తుంది, రెండు ఈటీవీ విన్ అనే బ్యానర్ రెండింటికి కామన్ గా ఉంది. అవును సార్. సో ఏంటి మరి, అంటే మీతో మీకు పోటీయా లేదా ఎందుకు ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? అదే అండి, రెండు మంచి సినిమాలు ఒకే రోజు చాలా అయిపోయింది కదా, చూద్దాం అసలు ఎలా ఉంటుందని. అది చాలా డిప్లొమాటిక్ గా ఉంది, అసలు ఆన్సర్ లా లేదే. అసలు ఆన్సర్ అదే, ఎందుకంటే వాళ్ళు చెప్తాను. ఒకే రోజు రావాలని అనుకోలేదు యాక్చువల్లీ. 8th March ఉమెన్స్ డే, అందుకోసం సరస్వతి 6th ప్లాన్ చేసాము. ఈవెన్చువల్లీ ఈ సినిమా February 12th రిలీజ్ కావాల్సింది. సో తర్వాత శ్రీ విష్ణు గారి సినిమా, తర్వాత ఏ భగవాన్ సినిమా అన్నీ పోగా 6th డేట్ కనిపించింది. సో రెండు మా సినిమాలే, రెండు మంచి సినిమాలే, ఒక రోజు వస్తే ఏమైంది. అయితే లాస్ట్ టైం ఇది ఎందుకు థియేటర్కి వెళ్ళట్లేదు అన్నప్పుడు మీరు చెప్పిన రీజన్ కూడా అంతే స్ట్రాంగ్ గా అనిపించింది. అప్పుడు మాకు చాలా కన్విన్సింగ్ గా ఉంది. అంటే 90s తర్వాత మళ్ళీ అలాంటి కంటెంట్ ఏది రాలేదు, మాకు సబ్స్క్రిప్షన్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ అని. బట్ మీరు యాజ్ ఏ ఓటీటీ కింద ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వాలి కానీ, బట్ మీరు థియేటర్కి వెళ్ళడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి ఈ సినిమా వరకు? సో అదే మీకు చెప్తా, అదే అనగనగా తర్వాత మంచి ఒరిజినల్ కాంటెంట్ లేకుండా థియేటర్కి వెళ్తున్నాం, సినిమా లేకుండా థియేటర్కి వెళ్తున్నాం. అండ్ సమ్ ఆఫ్ ద ఫ్యూ కాంటెంట్స్ థియేటర్కి వెళ్ళిన తర్వాత నెట్ఫ్లిక్స్కి వెళ్తున్నాయి. ఆ తర్వాత అందరూ అదే అడుగుతున్నారు, ఏంటంటే థియేటర్లో వస్తుంది, నెట్ఫ్లిక్స్లో వస్తుంది, ఎక్స్క్లూజివిటీ ఏం లేదా అనేది. సో ఒక మంచి సినిమా ఉంది, సో ఓన్లీ ఆన్ ఈటీవీ విన్ అనే బ్రాండ్ని ఎక్కువ బిల్డ్ చేద్దాం అనుకున్నాం ఈ సినిమా నుంచి. ఈవెన్చువల్లీ ఏమైందంటే థియేటర్ ఎక్స్పీరియన్సే ఈ సినిమాకి బెటర్గా ఉంటుంది ఓటీటీ ఎక్స్పీరియన్స్ కన్నా అనేది ఫోకస్ గ్రూప్ టెస్టింగ్ వల్ల మేము కన్విన్స్ అయినాం, అందుకే తీసుకొస్తుంది. బట్ ఎక్స్పీరియన్స్ ఓకే సార్, బట్ బిల్డ్ చేసుకోవాలని అంటే మీకు మెయిన్ కాన్సెప్ట్ బ్రాండ్ అది కదా. అయితే సిరీస్ ఎక్కువ తీద్దాం అనుకుంటున్నాం, ఇంకా దానికి చాయిస్ లేదు కదా, సిరీస్లతో బిల్డ్ చేద్దాం. సిరీస్ అయితే చాయిస్ లేదు, అడగరు కదా ఇంకా సినిమాకి తీసుకెళ్ళమని థియేటర్కి. శివాజీ గారు సార్ ఇటు సార్ చాలా కాలం తర్వాత ప్రొడక్షన్ చేస్తున్నారు కదా, ఇప్పటికి ఎలా అనిపిస్తుంది ప్రొడక్షన్? ఎందుకంటే చాలామంది ప్రొడ్యూసర్స్ చాలా మాట్లాడుతున్నారు, ప్రొడక్షన్ ఇలా ఉంది అలా ఉంది, ఈ ఇబ్బందులు ఆ ఇబ్బందులు, చాలామంది సైలెంట్ అయిపోతున్నారు కూడా కదా. అంటే నాకైతే ఏమీ అనిపించలేదండి. నాకు టాటా బిర్లా మధ్యలో నుంచి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది సినిమా మేకింగ్ మీద. నాకైతే పెద్దగా డిఫరెన్స్ ఏమి అనిపించలేదండి. టెక్నికల్గా మారిందే తప్ప మేకింగ్ సైడు ప్రొడ్యూసర్గా దగ్గరుండి చూసుకుంటే నాకు అప్పుడు ఇప్పుడు నాకైతే పర్సనల్గా ఏమనిపించలేదు సార్. అంటే ఈటీవీ విన్ అప్రూవల్ ఉండటం వల్ల కొంచెం ఈజీ అయిందంటారు ఫైనాన్షియల్గా కూడా? డెఫినెట్గా కదండి, మనకు ఒక సినిమాని కొనేశారు అని అంటే ఆ ధైర్యం వేరు కదా, ధైర్యం వేరు. ఇంకోటి, నేను ఈ సినిమాని థియేటర్లోనే గట్టిగా నమ్మాను. అందుకే కాన్ఫిడెంట్గా వాళ్ళు ఇచ్చిన డబ్బుల గురించి అంతవరకే కాకుండా దాన్ని ఎక్స్పాండ్ చేసి, నేను ఒకవేళ ఏదైనా దెబ్బ కొట్టినా కూడా భరించగలిగే స్థాయిలో దీన్ని ఎలాగైనా తీయాలి అనే ఉద్దేశంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నేను ఈరోజు మీ అందరి ముందు గర్వంగా చెప్పగలనండి, ఈ సినిమా మీరు మన తెలుగులో కానీ తమిళ్లో కానీ తీసే బిగ్ సినిమాస్ తోటి ఆ క్వాలిటీ తోటి ఏమాత్రం తగ్గకుండా మాత్రం చేశానండి, అదైతే గ్యారంటీ. సో దానివల్లే నాకు కొంచెం డేస్ పెరిగినాయి, వాళ్ళు ఇచ్చిన దానికన్నా నాకు డేస్ కొంచెం ఎక్కువ పెరిగినాయి. ఇంకా మిగతా టెక్నికల్ సైడ్ మాత్రం టూ మచ్ స్ట్రాంగ్గా ఉంటుందండి సినిమా. మనం సినిమా ఎలా ఏ రేంజ్లో హిట్ అవుతుంది ఏమవుతుంది ఇదంతా కూడా ఆడియన్స్ పోయిన తర్వాత చెప్పాలి. బట్ ఇది మన కాన్ఫిడెన్స్ మాత్రం, ఏది సినిమా బాగుంది అనేది మన కాన్ఫిడెన్సు. మన చుట్టూ ఉన్న 10 మంది సినిమా చూసి సినిమా చాలా బాగుంది, థియేటర్కి రాలేదనేది లోపల లావా పొంగుతున్నా కూడా ఒక ఎథిక్స్ ఉంటాయి కదా. నాకు ఒక రీఎంట్రీ ఇచ్చిన ఒక సంస్థ, మనం ఇలా పోదాం, పైగా వాళ్ళు అన్న గొప్ప మాట కూడా ఏంటో తెలుసు, మీరు పెట్టింది మీకు మళ్ళీ వచ్చేస్తుంది, దాని గురించి ఏం ఆలోచించవద్దని కూడా చెప్పారు. సో ఇంత బాగా ఇంత గొప్పగా ఎవరు చెప్తారు చెప్పండి? మేము ఇచ్చింది ఈ బడ్జెట్లో సినిమా తీయాలి, నువ్వు తీస్తానన్నావు, అయిపోయింది, ఇంకా నీకు మాకు నీ దోల నువ్వు తీసుకున్నావు, ఇలా అనలేదు. సో అటువంటి కంపెనీలో నేను ఎదురు మాట్లాడేది ఉండదండి, ఎప్పటికీ ఉండదు. నా చివరి వరకు ఉండదు ఆ కంపెనీ దగ్గర మాత్రం. సో నాకైతే మార్పు ఏం కనపడలేదు నిశాంత్ గారు మేకింగ్లో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. శివాజీ గారు, ఫస్ట్ టైం మీరు ప్రెస్ మీట్ పెట్టి అది అనౌన్స్ చేసినప్పుడు ట్రైలర్ అది ఇదేంటి ఇంత మంచి కంటెంట్ని ఇలా వెళ్తున్నాడు అనుకున్నాం. లక్కీగా ఆ రోజు అనిల్ లాంటి ఒక పాజిటివ్ పర్సన్ రాబట్టి ఇమ్మీడియట్గా ప్రివ్యూ చూసేసి ఇమ్మీడియట్గా మీకు ఇలా మారింది. మీరు కనుక ప్రొడక్షన్ చేయకపోతే
ఇప్పుడున్న బడ్జెట్లో ఈ సినిమా జరిగేదా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో? ఖచ్చితంగా కాదండి, 100%. ఈ సినిమా ఒక 6 కోట్ల దాకా అయ్యేది గ్యారంటీగా. నేను చూస్తున్నాను కాబట్టి, నేను సినిమాలు చేస్తున్నాను కాబట్టి ఒక 5.5 నుంచి 6 కోట్లు గ్యారంటీగా అయ్యేదండి. బికాస్ ఇక్కడ ఏంటంటే మనము దగ్గరుండి చూసుకున్నప్పుడు, మనం పిల్లల్ని దగ్గరుండి చూసుకున్నాం అనుకోండి, ఏమైద్ది, మన కంట్రోల్లో ఉంటారు. మనం వాళ్ళని స్కూల్ పంపించేసాం, మన ఫీల్ అయ్యి మన దారిని మనం ఎరా వచ్చావా ఇంటికి అని అడిగితే వాడు వచ్చాననే చెప్తాడు. అంటే ఎందుకంటే నాన్న లేడు అక్కడ. ఎరా వచ్చావా అంటే అర్థం ఏంటి, ఎరా ఇంకా రాలేదంటే వాడు టెన్షన్ పడతాడు, కానీ వచ్చావంటే అదే డిఫరెన్స్ అండి, ఏముండదండి. ఎప్పుడైనా వేసుకున్న బడ్జెట్ కొంచెం అటు ఇటు అవుతుందే, కానీ బీభత్సంగా అయితే మాత్రం అవుదంటే నేచర్ సపోర్ట్ చేయక మిగతా కారణాలు ఉండొచ్చు. గట్టిగా మేనిఫెస్ట్ చేసుకున్నట్టున్నారు. ఈ సినిమా వల్ల నాకు తెలిసి ఒక్క సుధీర్ గారికే లాభం అండి, మిగతా వాళ్ళందరికంటే. ఇప్పుడు ఈటీవీ వాళ్ళకి ఏమవుదు, వంశీ గారికి ఇంకో 4 సినిమాలు చేస్తారు, మీరు చేసుకుంటూ ఉంటారు. ఇదే మాట నేను అన్నాను తనతోటి, నువ్వు చాలా లక్కీ ఫెలో అయ్యా ఈ సినిమాకి మాత్రం, నువ్వు చాలా అదృష్టవంతుడివి. అది ఈ ఓటీటీలోనే అదృష్టవంతుడివే, ఇక్కడ డైరెక్ట్ ఓటీటీలో తీయటం వేరు శివాజీ అన్న. ఎట్టి పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలన్నీ సితార్లు అడ్వాన్స్లు ఉంటే డైరెక్టర్లకి భలేవాడు. నా పాయింట్, థియేటర్కి వచ్చే ఆడియన్స్ కి ఉండే మజా వేరే. మీరు చెప్పినట్టు ఆ దర్శకుడికి, ఏ దర్శకుడికైనా థియేటర్లో తన పేరు చూసుకోవటం వేరు, ఓటీటీలో పేరు చూసుకోవటం వేరు. సుధీర్ గారి ఎక్స్పీరియన్స్? డెఫినెట్గా అండి, థ్యాంక్ యూ ఫస్ట్ అది అన్నందుకు. మీరు అన్నట్టు థియేటర్లో పేరు చూసుకోవడం ఎమోషన్, చిన్నప్పటి నుంచి అది చూసే ఇంత దూరం వచ్చాం కదా. సో సడన్గా టీవీకి వెళ్ళిపోతున్నప్పుడు చిన్న డిసప్పాయింట్మెంట్ డెఫినెట్గా ఉంది. బట్ తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా ఒక మిరాకిల్ లాగా జరగటం, సో ఈరోజు అగైన్ మళ్ళీ నేను థియేటర్లో నా పేరు నేను చూసుకుంటున్నాను అన్నప్పుడు చాలా హ్యాపీగా ఉందండి. దాంట్లో డెఫినెట్గా అది హ్యాపీ మూమెంటే. అలియానా, ఏమన్నా రంజాన్ మాసంలో ఏదన్నా మంచి న్యూస్ చెప్తారేమోనని, అంటే టాలీవుడ్లో హాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి ఒక బ్యానర్ స్థాపించి ఒక మంచి సినిమా తీశారు, అందరూ బాగుండాలి అందులోనే ఉండాలని. అది కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్ తీసి మళ్ళీ ఆపేశారు. ఈ రంజాన్ మాసంలో ఏదన్నా కొత్త అనౌన్స్మెంట్ చేస్తారేమోనని. చెప్తా, ఇది రంజాన్ కదా, బక్రీద్లో అడుగు చెప్తారు. థ్యాంక్ యూ. శివాజీ గారు సార్, ఇప్పుడు కోర్టు సినిమాతో మీరు టోటల్గా మంగపతి అయిపోయారు. ఇమేజ్ పరంగా కానివ్వండి, దాని సెలబ్రేషన్, క్యారెక్టర్ సెలబ్రేషను, సినిమా సక్సెస్ అన్నీ బాగా బ్రహ్మాండంగా సెలబ్రేట్ అయ్యేది. ఇప్పుడేమో ఇందులో అంటే సోషల్లీ ప్రిడామినెంట్ క్యారెక్టర్గా కనిపించారు మీరు. ఇందులో ఈ ట్రైలర్లో చూస్తుంటే కొంచెం హెన్పెక్డ్ హస్బెండ్ లాగా కొన్ని షాట్లు డిపిక్ట్ చేస్తున్నాయి. వాట్ ఈస్ దిస్ ట్రాన్స్ఫార్మేషన్ అండి? అంటే ట్రాన్స్ఫార్మేషన్ అంటే ఆర్టిస్ట్గా అన్నీ చేయాలి కదండి. మీ తాలూకు సైకలాజికల్ అప్లికేషన్ కానివ్వండి, ఒక ఆర్టిస్ట్గా అది ఆటోమేటిక్ వస్తుంది, అనుభవంతో వస్తుంది. నటుడిగా పరిణతి చెందినప్పుడు అవన్నీ కూడా ఏది బాగా ఎంజాయ్ చేశారు? నేను ప్రతి ఒక్కటండి, ఇప్పుడు నేను చేసే సినిమాలన్నీ కూడా నాకు వచ్చిన పాత్రలు అటువంటి అదృష్టం అండి. అది నిజం చెప్తున్నాను. నేను ఇంద్రాలో ఆ క్యారెక్టర్ చేసిన రోజు అదే ఆర్టిస్టు, అదే పెర్ఫార్మెన్సు. దాని తర్వాత ఒట్టేసి చెప్తున్నాలో చేసిన క్యారెక్టర్ అదే పెర్ఫార్మెన్సు, మంగపతిలో చేసింది అదే, దండోరాలో చేసింది కూడా అదే ఆర్టిస్టు. ఇక్కడ డిఫరెన్స్ ఏముంటుందంటే అండి, నాకు అనిపించింది, ఒకటి టైము, 2 పాత్రలు రావటం. మేజర్గా కీ రోల్ ప్లే చేసింది మాత్రం నా విషయంలో టైం, అంతే సార్. వెరీ గుడ్. ఆ చిన్న లక్ ఫ్యాక్టర్ అనేది నాకు వర్కౌట్ అయింది అనిపించింది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. సాయికృష్ణ గారు సార్ చెప్పండి సార్. ఇప్పుడు మొట్టమొదట దిస్ ఫిల్మ్ వాజ్ మేడ్ ఫర్ ఓటీటీ అంటే, బట్ ఆయన అడిగింది థియేటర్ కనే, బట్ ఇట్ వాజ్ లేటర్ ఆల్టర్డ్ ఫర్ ఓటీటీ. రైట్ సార్. యా. ఓకే. తర్వాత మళ్ళీ అనిల్ రావిపూడి గారు లాంటి ఒక పెద్ద డైరెక్టర్ వచ్చి ఇది థియేట్రికల్ ఫిల్మ్ అనగానే దట్ బికెమ్ ఏ థియేట్రికల్ ఫిల్మ్. నాట్ కంప్లీట్లీ ట్రూ. యా, అదే కదా ఇప్పుడు డిస్కస్ చేస్తున్నది. అనిల్ గారు చెప్పిన తర్వాత మనం ఒక 4-5 ఫోకస్ గ్రూప్ టెస్ట్ చేసినాం. ఆ ఫోకస్ గ్రూప్స్ కూడా అదే లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని చేసిన తర్వాత వి డిసైడెడ్ దట్. వాజ్ ఇట్ నాట్ డన్ బిఫోర్? No, it was decided before to do it in OTT because after Rajavich Rambe, after the ETV and Netflix collaboration, we thought of doing it for OTT ane. Okay. Yeah. వాస్తవం అండి నాగేంద్ర గారు. ఏంటంటే అనిల్ గారు చెప్పటం అనేది ఆయన చెప్తే చేస్తున్నామని కాదు, ఆయన ఎక్స్పీరియన్స్ని ఎక్స్ప్రెస్ చేయటం వల్ల తర్వాత ఇంకా కొన్ని ఫ్యామిలీస్ కూడా థాట్ ప్రొవోకింగ్ అండి, అంతే. అది అంతే అండి. మళ్ళీ మనం అంతా నెప్పం ఆయన మీద పెట్టండి, అది రేపొద్దున ప్రెషర్ అయితే తప్పుగా ఉంటుందేమో అనిపించింది నాకు. నేనంటే చెప్తున్నా, అది ఫోకసింగ్ ఏదో చేసామని చెప్పారు కదా, నేను అది
ఐ కేమ్ టు నో. బట్ ఎందుకంటే గబుక్కుని ఓటీటీ నుంచి థియేట్రికల్ డైమెన్షన్కి ఎలాగ వెళ్ళిపోయింది, థియేట్రికల్ డైమెన్షన్ నుంచి మళ్ళీ ఓటీటీకి ఎలాగ వచ్చింది, ఓటీటీ నుంచి మళ్ళీ థియేటర్కి ఎలా వచ్చిందన్న ఆ ట్రాన్స్ఫర్మేషనే కొంచెం సామర్సాల్ట్ మూమెంట్ లాగా అనిపించింది నాకు. ఇన్ డిసెంబర్ ఓన్లీ వి డిసైడెడ్ ఇట్ షుడ్ బి ఇన్ ఓటీటీ అని. ఓకే, బట్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మోర్ ఇంపార్టెంట్లీ ఫస్ట్ టైం డైరెక్టర్, పెద్ద హిట్ కావాలి. Thank you so much, sir. షుడ్ బికమ్ ఏ వెరీ వెరీ బిగ్ హిట్. Thank you. ఇండస్ట్రీస్ సే గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ శివాజీ యూ. గారు, సార్. సురేష్, మన ఫస్ట్ ఒక దీని గురించి మెయిన్ క్యారెక్టర్ గురించి, పంచాయతీ సెక్రటరీ శ్రీరాము క్రిమినల్గా ఎందుకు మారాల్సి వచ్చింది? 6వ తారీఖు నాడు నేను ఖచ్చితంగా 6 కాదు 5వ తారీఖు నాడే నీకు టికెట్లు పంపిస్తాను, నువ్వు సినిమా చూసి ఎందుకు మారాల్సి వచ్చిందా నువ్వు అను, అప్పుడు నేను హ్యాపీ ఫీల్ అవుతా సురేష్. అంటే ఫ్యామిలీగా నడుస్తున్న సినిమా ఇది అవుట్ అండ్ అవుట్ ఫస్ట్ నుంచి కూడా నేను డిసైడ్ అయింది 90s తర్వాత నేను డిసైడ్ అయింది ఒకే కైండ్ ఆఫ్ మూవీస్ చేయొద్దు. డబ్బుల కోసం అయితే గంటల లెక్కన కూడా ఫ్రీగా, అంటే అంత ఫ్రీనెస్ లేకుండా మనం పనిచేసేంత అవకాశం వచ్చింది. కానీ నేను అది ఫిక్స్ అవ్వాలా. ఆర్టిస్ట్గా నాలో ఎన్ని కోణాలు ఉన్నాయనేది నన్ను నేను ఆవిష్కరించుకోవాలనుకున్నా. ఇప్పుడు ఈ సినిమాలో నేను చెప్తున్నాను, ఈ మాట గుర్తుపెట్టుకోండి మీరు, ఈ సినిమాలో ఈ పాత్ర ఆ పెయిన్ తాలూకా ఎక్స్ప్రెషన్స్ని అంటిల్ లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆ హ్యాపీనెస్ని, ఆ పెయిన్ని, వాటన్నిటిని తీసుకెళ్తూ ఉంటుంది తప్పితే శ్రీరామ్ కనపడతాడు తప్పితే శివాజీ కనపడ్డా. అంత బాగా డిజైన్ చేశారు పాత్రని. అది నాకు రావటం నా అదృష్టం. ఇందులో ఎటువంటి శశభిషాలు ఏం లేవు. నేను కోరుకున్నట్టే దేవుడి దయ వల్ల కథలన్నీ కూడా, నేను ఇది కామెడీ సినిమా, లయ నేను చేయాలి అని అంటే కామెడీ, ఈ కథకి లయ బాగుంటుంది అని నేను ఫిక్స్ అయిన తర్వాత ఇది చేద్దాం అని అప్పుడు ఈటీవీ విన్కి పంపించింది. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే వరుసగా ప్రతిరోజు కొలుస్తూ ఉండేవాళ్ళం. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు మీరు ప్రొడ్యూసర్గా బెక్కం వేణుగోపాల్తో కలిసి వరుస సినిమాలు చేస్తూ ఉండేవారు. ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు, వరుసగా హిట్స్ కొట్టారు. ఇప్పుడు హీరోలకి అంత యాక్సెస్ మిగతా వాళ్ళతో ఉండకపోవటం, ఇలా జరగడం, అప్పటికిప్పుడుగా వచ్చిన మార్పు గురించి మీరు ఏం చెప్తారు? చాలా ఉంది సురేష్, నిజంగా చెప్తున్నాను కదా. ఆ హ్యాపీనెస్ అనేది మన మధ్యలో ఉన్న ఆ సంబంధాలు, మానవ సంబంధాలు అనేవి ఒకే ఇండస్ట్రీలో పనిచేస్తూ అవి తగ్గినాయి. అది వాస్తవం, అది ఎవరైనా అంగీకరించాల్సిందే. కాలం మారుతుంది, కాలానుగుణంగా మనందరం కూడా అలాగే, మన నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది కదా, వాళ్ళు ఏంటి ఇది అని మనల్ని అనుకుంటారు. సో ఇది కాలానుగుణంగా మారాల్సిందే సురేష్. నాకైతే అది చాలా మిస్సింగ్. ఎట్లాగైతే మీరు ఫీల్ అవుతున్నారో, ఎలా తిరిగేవాళ్ళము, ఎలా మాట్లాడుకుని, ఇప్పుడు ఇందాక శివ ఏదో మాట్లాడుతుంటే వెనకాల చూసుకోవాల్సి వస్తుంది, ఎవరి దగ్గర కెమెరాలు ఉన్నాయా, పర్సనల్ విషయాలు ఏదైనా సరదాగా మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేకుండా. దోస్ ఆర్ గోల్డెన్ డేస్ 100%. ఇవంటే గోల్డ్ బాగా పెరిగిండేసి, ఇవి రేటు పెరిగిండేసి ఇవి. లయ గారు, సో మీకు ఆ క్వశ్చన్ మీకు కూడా వర్తిస్తుంది అనుకోండి. సరే, అంటే మళ్ళీ డబుల్ హ్యాట్రిక్కి శ్రీకారం చుట్టే సినిమా ఇది అవుతుందని మీకు నమ్మకం ఏర్పడిందా థియేటర్కి వస్తున్నప్పుడు? డెఫినెట్గా అండి, దీనికి అయితే పొటెన్షియల్ తప్పకుండా ఉంది. అది స్టోరీ విన్నప్పుడు అవనివ్వండి, చేస్తున్నప్పుడు ఇంకొంచెము, చేసిన తర్వాత డబ్బింగ్కి వెళ్ళినప్పుడు ఇంకొంచెము, తర్వాత ఫుల్గా సినిమా చూసిన తర్వాత వచ్చిన కంటెంట్ ఫీలింగ్, ఓకే దీంట్లో విషయం ఉంది, దీంట్లో అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే స్టోరీలో ఉంటుంది కానీ మనం బయట అవుట్పుట్ వచ్చేసరికి చాలా తక్కువ వచ్చేస్తుంది, అంటే మన అవుట్పుట్ తక్కువ అయిపోతుంది. అలా ఏమీ లేకుండా ఇంకా బెటర్గానే ఉంటూ నేను వినిన దానికంటే, ఊహించుకున్న దానికంటే బెటర్గా వచ్చిన అవుట్పుట్ వల్ల ఆ కాన్ఫిడెన్స్ అయితే డెఫినెట్గా ఉంది. సో ఇప్పుడు చూడాలి. ఇండస్ట్రీలో హీరోయిన్గా ఆ వాల్యూ వేరేగా ఉంటుంది, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వాల్యూ వేరేగా ఉంటుంది. మీరు హీరోయిన్గా చేశారు, మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు, మళ్ళీ ఇప్పుడు హీరోయిన్గా చేయడం. సో ఈ వ్యత్యాసం గురించి ఏం చెప్తున్నారు? ఫర్దర్గా కూడా మీరు హీరోయిన్గానే చేస్తారా, క్యారెక్టర్లు వచ్చినా చేయరా? అలా ఏం లేదండి, మనం మంచి పాత్రలు అయితే చేస్తాము. అది క్యారెక్టర్సా, హీరోయినా, ఇప్పుడు నేను ఎప్పుడు హీరోయిన్ అంటే అంటున్నారు కానీ, బట్ నేను ఎప్పుడు మెయిన్ లీడ్ అని అనుకున్నాను, అంటే దట్ ఈస్ అ రోల్.
అది అంతే తప్ప దెర్ ఇస్ నథింగ్ అలా ఇదే చేయాలి అదే చేయాలని ఏం లేదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే హీరోయిన్కి ఒక రకమైన గుర్తింపు ఇది అది అంటున్నారు, కానీ నన్ను ఎప్పుడు మీలాంటి వాళ్ళు ఎప్పుడు మా లయ అని అంటారు. అది నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా కూడా, లేకపోతే నేను ఆర్టిస్ట్గా చేయకపోయినా కూడా మీరు ఎక్కడైనా నన్ను బయట మీట్ అవుతే మాలయ అని అంటారు. సో ఆ పేరు తెచ్చుకున్నాను. ఆ పేరు ఇంకా కొత్త మీడియా పీపుల్ వాళ్ళతో కూడా కంటిన్యూ అవ్వాలి అని కోరుకుంటున్నాను. అది చాలండి. ఇంకా హీరోయిన్ లయకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లయకి పెద్ద డిఫరెన్స్ లేదు నా మైండ్లో అయితే. మామూలుగా ఒక సినిమాకి ఓ బడ్జెట్ ఉంటుంది, అలాగే సీరియల్స్కి ఒక బడ్జెట్ ఉంటుంది, అలాగే ఓటీటీ ఫిలిమ్స్కి ఒక బడ్జెట్ ఉంటుంది. దాన్ని బట్టే హీరోయిన్స్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ రెమ్యునరేషన్ తీసుకుంటారు. నిజం చెప్పండి, ఈ సినిమా మీరు ఓటీటీ రెమ్యునరేషన్ తీసుకున్నారు, సినిమా రెమ్యునరేషన్ తీసుకున్నారా? నాకు శివాజీ గారి కోసం చేశారా? ఏంటి ఈ సినిమా రెమ్యూనరేషన్ ఏంటి అనేది కాదులేండి. అంటే వాట్ ఎవర్ ఐ థింక్ ఐ డిజర్వ్, హీ గేవ్ ఇట్. ఇంక క్వశ్చన్స్ లేవు, ఇవేం లేవు, నెగోసియేషన్స్ లేవు. సినిమా కంటేనా? ఓటీటీ ఎక్కువ తీసుకుంటారు. సినిమా కంటేనా? ఈ సినిమా గురించి కాదు, జనరల్లీ చెప్తున్నాను. యా, సో అలాంటివి ఏమి లేవు. నాకు వాట్ ఎవర్ ఐ డిజర్వ్ హీ గేవ్ ఇట్ టు మీ. నేను లయ నాకు ఆల్రెడీ తెలుసు, సో ఆల్రెడీ మేము చేసాము కాబట్టి నాకేం తక్కువ చేయలేదు. హీ హాస్ డన్ మోర్ దాన్ వాట్ అదర్స్ డిడ్. వంశీ గారు, మీరు ఇండస్ట్రీకి రాకముందు నంది అవార్డ్స్ ఉండేవి, మీరు ఇండస్ట్రీ వచ్చిందని నంది అవార్డ్స్ లేవనుకుంటా నాకు తెలిసి. నిషా గారిది ఆ వీడియోస్ నేను రెగ్యులర్గా చూస్తాను. సో నాకు అనిపించింది అనమాట, ఇది ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ సినిమా ఇది. సో ఖచ్చితంగా వాళ్ళతోటి ఎలాగైనా సరే వాళ్ళని ప్రమోషన్కి మాకు ఉపయోగపడేలాగా ఒక వీడియో చేయాలనుకున్నాను. నేను అడిగాను, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఈ సినిమాకి సపోర్ట్ చేయమని. ఓకే, ఈవెంట్ కానీ పిలుచుకొస్తారా వాళ్ళని? ఏమండి? లేదండి, వాళ్ళు రారండి. వాళ్ళు బేసిక్గా ఏంటంటే నా మీద ఉన్న గౌరవంతో యాక్సెప్ట్ చేశారు అంతే తప్ప వాళ్ళేమి డబ్బులు తీసుకొని ఇలా అట్లా కాదు. వాళ్ళు దే ఆర్ ఎనఫ్. డెఫినెట్గా వాళ్ళు మంచి వీడియోలు మంచి కంటెంట్ చేయాలనే ఉద్దేశం అంతే. ఓకే, మీరు ఏదైనా ఒక మంచి అంటే మీరు ఒక హార్టెడ్ ఫుల్ మంచి ఏంటంటే చెప్పేది, మీరు ఏదైనా ఒక మంచి మాట చెప్తుంటారు, అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా ఇది అవుతుంటుంది కదా, అందుకే అడుగుతున్నాను. అంటే ఈ సోషల్ మీడియాలో మీరు కొద్దిగా యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఒక మంచి మాట చెప్తారని నేను అడుగుతున్నాను. బేబీ పునర్విక గురించి మీకు తెలిసే ఉంటుంది, మీరు ఏదన్నా ఒక మంచి మాట ఆ పాప గురించి. అదేనండి, నేను యాక్చువల్గా నిన్న వాళ్ళు ఒక నంబర్ పెట్టారు, ఆ నెంబర్కి నేను పే చేద్దామని వెళ్తే ఈ నెంబర్కి ఓవర్లోడెడ్ అయిపోయి వచ్చింది కాబట్టి రేపు ట్రై చేయండి అని అన్నారు. సో దాంతో మార్నింగ్ ట్రై చేస్తే మార్నింగ్ గవర్నమెంట్ ఇచ్చేసింది, గవర్నమెంట్ ఏదో సపోర్ట్ చేస్తుంది, సో కాబట్టి ఇంకెవరు వసూలు చేయట్లేదు అన్నారు. నిజాయితీగా నేను వెళ్ళానండి, నా దగ్గర ఫెయిల్ అయిన అవి ఉంటాయి మనకి ఫోన్పేలో, వాటిలో ఫెయిల్ అయిన ఇవి వస్తాయి. సో ఏదైనా సరే మానవత్వం బతికే ఉంది. నిజంగా చాలా కొన్ని లక్షల మంది రియాక్ట్ అయ్యారు. సో ఇదే కంటిన్యూ అవ్వాలి. మనం మనుషులం, అందరం కలిసి ఉందాం, అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. అది. థ్యాంక్ యూ. అలీ గారు.
నీ జీనీ ప్యాంట్ చూసి బుల్లెమ్మో పాట దగ్గర నుంచి మీరన్నా మీ పాటలన్నా మీ డాన్స్ అన్నా ఇష్టపడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఎస్పెషల్లీ పాయా సాంగ్ చాలా అద్భుతంగా ఉంది సాంగ్. సో ఆ సాంగ్ ఫస్ట్ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అలాగే నిర్మాత బండ్ల గణేష్ చేత డాన్స్ చేయించడం ఒకటైతే దాంట్లో లిరికల్ గా చంద్రబాబు నాయుడు గారి గురించి, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి, వీళ్ళందరి గురించి లిరికల్ గా ఉన్నప్పుడు పాట విన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? యాక్చువల్గా ఆ పాట తీసుకొచ్చింది నేనే. సో అది చెప్పారులే. ఎస్, అయితే అది ఇక్కడ మనం హిందీలో కాకుండా తెలుగులో దాన్ని తెలంగాణ యాసలో దాన్ని పాట చేసి చేయడం జరిగింది. పాట చేసిన తర్వాత శివాజీ రోజు నైట్ ఫోన్ చేసి, అన్న పాట రెడీ అయిపోయింది, ఒకసారి వినిపిస్తాను, నేను పంపిస్తున్నాను విను, మళ్ళీ 10 minutes తర్వాత దాన్ని డిలీట్ చేసే అన్నాడు. నేను విన్నా, శివాజీ చాలా బాగుంది, ఇది అద్భుతంగా ఉంది, డైరెక్టర్ గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, అన్న నేను బండల గణేష్ని అనుకుంటున్నాను అన్నాడు. ఒకసారి నువ్వు డైరెక్ట్గా వెళ్ళు అనగానే తను వెళ్ళటం చెప్పటం, ఒక డేట్ ఇచ్చాడు. ఆ డేట్లో తనకి ఏదో ప్రాబ్లం ఉంటే తన సొంత పనుల మీద డేట్ మళ్ళీ మార్చి దాన్ని చేయడం జరిగింది. కుంభవృష్టి అసలు మామూలు కాదు, రామోజీ ఫిల్మ్ సిటీలో వర్షం, ఆ వర్షంలో 2 రోజుల్లో పాట ఫినిష్ అయిపోయింది. డాన్సర్లు సహా టెక్నీషియన్స్ అందరూ ఆ రోజు పాయత అన్నారు, షూటింగ్ ఫినిష్ చేశారు చక్కగా. 2 రోజుల్లో సాంగ్ అయిపోయింది, ఎడిటింగ్ చేశాడు, సాంగ్ రిలీజ్ చేశాడు. పాయ ఎంతమంది తిన్నారో తెలియదు కానీ ఈ పాట రిలీజ్ అయిన పాయ చాలామంది తిన్నారు, అంత అద్భుతంగా. వంశీ గారు, అది యాక్చువల్లీ మీరు రెగ్యులర్గా సినిమాలు చేస్తున్నారు, నిజంగానే మీరు చెప్పినట్టు రెగ్యులర్గా మీడియాతో కలుస్తున్నారు, రెగ్యులర్గా